ఒక మనిషి పుట్టక ముందు నుంచి చనిపోయేంత వరకు ఎవ్రీడే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ యూజ్ అయ్యే హార్మోన్ ఏదన్నా ఉందంటే థైరాయిడ్ హార్మోన్ అనమాట. ఈ T3 T4 కావాల్సిన దానికంటే ఎక్కువ రిలీజ్ చేసింది అనుకోండి, మనిషి సన్నగా అయిపోతాడు. T3 T4 కావాల్సిన దానికంటే తక్కువ రిలీజ్ చేసింది అనుకోండి, మనిషి లావుగా అయిపోతాడు. మనిషి లావుగా ఎందుకు అవుతాడు అంటే వాడి మెటబాలిజం తగ్గిపోతుంది. ఫుడ్ని కనుక కంట్రోల్ చేస్తే సో మనకు ఒబేసిటీ అనేది అదే తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే థైరాయిడ్ కావాల్సిన దానికంటే తక్కువ ఉంటుందో మెటబాలిజం అనేది తక్కువైపోయి ప్రతి ఒక్కటి స్టోర్ కావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదైతే థైరాయిడ్ లాంటి 50% చనిపోయింది అనుకోండి, మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా ఏదైతే బయట నుంచి మీరు మెడిసిన్ తీసుకుంటారో అవన్నీ వదిలేసేటట్లు చేయడమే ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో అనమాట. మనం ఈ ఫిట్ ఇన్ 6 ద్వారా ఎలా ట్రైనింగ్ ఇస్తామంటే ఈ ఫిట్ ఇన్ 6 నుంచి బయటకు వస్తే ఇంకా జీవితాంతం వెయిట్ పెరగరన్నమాట. నమస్తే, నేను ఝాన్సీ. సో ఈ రోజు మనతో డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు, హోమియోపతిక్ డాక్టర్ ఫ్రమ్ ఫిడికస్ హాస్పిటల్ నుంచి. మరి చాలా మందిలో మహిళల్లో ఎక్కువగా చెప్పుకున్నట్లయితే థైరాయిడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు చాలా ఒబేస్గా అయిపోవడం, చాలా లావుగా అయిపోవడం, సన్నగా కూడా అవుతుంటారు. కానీ అది చాలా రేర్ కేస్. చాలా మందిలో ఒబేసిటీనే చూస్తూ ఉంటాను. మరి ఇంత ఒబేస్ ఉన్నప్పుడు ఇఫ్ తగ్గాలి అనుకున్న వాళ్ళల్లో చాలా మంది తగ్గలేకపోతూ ఉంటారు. మరి ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ ద్వారా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ టిప్స్ కానీ గైడెన్స్ కానీ ఏముంటే వాళ్ళు ఏం పాటించాల్సి ఉంటుంది అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్ ఫిట్ ఇన్ 6 కంగ్రాచులేషన్స్, గోయింగ్ ఆన్ గుడ్. సో థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఇఫ్ ఏదైనా ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ కూడా యాడ్ ఆన్ అయ్యి ఉన్నాయి, బాగా వెయిట్ ఉంటుంది, పీసీఓఎస్ వెరీ కామన్. ఇలా ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్ అవ్వాలి, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, హార్మోన్స్ అండ్ ఇంబ్యాలెన్స్ అంతా తగ్గించుకోవాలని ట్రై చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ అనేవి మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏం చేయాల్సి ఉంటుంది? థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు థైరాయిడ్ అనేది ఒక హార్మోన్స్ రిలీజ్ చేసి ఎండోక్రైన్ గ్లాండ్ అంటాం. మనకు బాడీలో చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి, అవి డిఫరెంట్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటాయి. ప్రతి ఒక్క హార్మోను లైఫ్లో ఏదో ఒక రోజు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టిరాన్ సెక్షువల్ పార్ట్ ఆఫ్ ది లైఫ్లో యూజ్ అవుతుంది. అదే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆడవాళ్ళ రీప్రొడక్టివ్ సైకిల్స్కి వాటికంతా యూజ్ అవుతుంది. సో ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, అది మన ఫుడ్కి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ప్రపంచంలో ఏదన్నా ఒక హార్మోన్ ఉంది అంటే హ్యూమన్ బాడీలో ఒక హార్మోన్ ఉంది. ఆ హార్మోను ఒక మనిషి పుట్టక ముందు నుంచి ఇంకా పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు ఎవ్రీడే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ యూజ్ అయ్యే హార్మోన్ ఏదన్నా ఉందంటే థైరాయిడ్ హార్మోన్ అనమాట. తల్లి తండ్రి కన్సెప్షన్ కావాలి, ప్రెగ్నెన్సీ రావాలంటే థైరాయిడ్ హార్మోన్ ఉండాలి, ప్రెగ్నెన్సీ నిలబడాలంటే థైరాయిడ్ హార్మోన్ ఉండాలి, బేబీ డెలివరీ కావాలంటే థైరాయిడ్ హార్మోన్ ఉండాలి, బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత అడల్ట్ అంటే చైల్డ్హుడ్ బాగుండాలంటే థైరాయిడ్ ఉండాలి, అంటే మెచ్యురేషన్ కానీ అడాల్సెన్స్ బాగున్నా థైరాయిడ్ బాగా పనిచేయాలి. మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోయిన అడల్ట్లో థైరాయిడ్ కావాలి, ముసలి వాళ్ళల్లో థైరాయిడ్ కావాలి. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది, ఈ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతి ఒక్క స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఏదన్నా ఒక హార్మోన్ యూజ్ అవుతుంది అంటే అది థైరాయిడ్ మాత్రమే. ఇంకా ఏ హార్మోన్ అన్నా కూడా సర్టన్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో యూజ్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ ఈ థైరాయిడ్ అనేది. మీరు చెప్పినట్లు థైరాయిడ్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి సన్నగా అయిపోతారు, ఒకటి లావుగా అయిపోతారు. సన్నగా అయిపోయే డిసీజ్ మనం ఏమంటామంటే హైపర్ థైరాయిడిజం అంటాం. థైరాయిడ్ 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. థైరాయిడ్ అంటే ఏం లేదు, మన నెక్ దగ్గర ఉన్న ఒక బటర్ఫ్లై షేప్లో, సీతాకోక చిలుక షేప్లో ఉన్న గ్లాండ్. దీని నుంచి కొన్ని కెమికల్స్ వస్తాయి, దానిని థైరాక్సిన్ అంటారు, T3 T4 అంటారు. ఈ T3 T4 కావాల్సిన దానికంటే ఎక్కువ రిలీజ్ చేసింది అనుకోండి, మనిషి సన్నగా అయిపోతాడు, చాలా బక్కగా అయిపోతాడు అనమాట. T3 T4 కావాల్సిన దానికంటే తక్కువ రిలీజ్ చేసింది అనుకోండి, మనిషి లావుగా అయిపోతాడు. అది T3 T4 హార్మోన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఎప్పుడైతే మనిషి లావుగా ఎందుకు అవుతాడు అంటే వాడి మెటబాలిజం తగ్గిపోతుంది. ఏదన్నా మనము బాడీలో తిన్నప్పుడు ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ బాగా మెటబలైజ్ కావాలి, దీని అన్నిటినీ బాగా యూజ్ చేసుకోవాలి, దీన్ని మనం స్టోర్ చేయకూడదు అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉండాలన్నమాట, పని చేయాలి. మనం తీసుకున్నదంతా యూజ్ కావాలి, థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేయాలి. థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్ ఎక్కువైపోయింది, మనము కావాల్సిన దానికంటే ఎక్కువ యూజ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిన్న ఫ్యాట్ సరిపోదు,
ఫ్యాట్ అంతా బర్న్ అయిపోతుంది. కార్బోహైడ్రేట్ సరిపోదు, కార్బోహైడ్రేట్ అంతా బర్న్ అయిపోతుంది. ఇవన్నీ చాలక ప్రోటీన్ కూడా బర్న్ అయిపోతుంది. విటమిన్స్ అన్నీ సరిగా అబ్జర్వ్ కావు, మినరల్స్ అన్నీ సరిగ్గా అబ్జర్వ్ కావు. ఎప్పుడైతే మనం తిన్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడతామో హైపర్ థైరాయిడిజంలో సన్నగా అయిపోతారనమాట. ఎంత తిన్నా సరిపోదు, మొత్తం బర్న్ అయిపోతుంటుంది, మొత్తం మెటబలైజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఎప్పుడైతే మనకు థైరాయిడ్ గ్లాండ్ అనేది తగ్గిపోతుందో మనం దేన్ని యూజ్ చేసుకోం, మొత్తం స్టోర్ చేసుకుంటాం. కార్బోహైడ్రేట్స్ మొత్తం స్టోర్ అయిపోతాయి, ఫ్యాట్స్ మొత్తం స్టోర్ అవుతాయి, ప్రోటీన్ మొత్తం స్టోర్ అయిపోతుంది. మనకు ఏదన్నా ఒక సెల్ బాగా మెటబలైజ్ అయ్యి కొన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తుంది. ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా మన బాడీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, అవి కూడా స్టోర్ అయిపోతాయి. సో ఎప్పుడైతే థైరాయిడ్ కావాల్సిన దానికంటే తక్కువ ఉంటుందో మెటబాలిజం అనేది తక్కువైపోయి ప్రతి ఒక్కటి స్టోర్ కావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే స్టోర్ అవుతుందో అంత ఫ్యాట్ కానీ బాగా లావ్ అయిపోవడము. ఇంకోటి ఏంటంటే మనకు మెటబాలిక్ ఎనర్జీనే ఉండదు, కొంచెం చల్లగా ఉన్నా కూడా బాగా చలి పెట్టడము. సో ఎప్పుడైతే మొత్తం స్టోర్ అయిపోతుందో అంతా వీక్ అయిపోవడము, మోషన్ రాకపోవడము, కాన్స్టిపేషన్ రావడము. సో ఇవన్నీ మనం కామన్గా చూస్తున్నాం. రీప్రొడక్టివ్ సైకిల్ కూడా మొత్తం ఆగిపోతుంది. ఇదంతా ఏంటంటే మనం ఏది తిన్నా స్టోర్ అయిపోతుంది, ఖర్చు కాదనమాట. మన బాడీ యూజ్ చేసుకొని వదిలేసిన వేస్ట్ ప్రోడక్ట్ బయటికి పోకుండా అది కూడా స్టోర్ అయిపోతుంది. సో ఇవన్నీ అక్యుములేట్ అయ్యి మనకి ఏంటంటే హైపోథైరాయిడ్ లాగా బయటపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ స్టమక్తోనే ఒక టాబ్లెట్ అయితే వేస్తూ ఉంటారు. ఇది లైఫ్ లాంగ్ వాళ్ళు తాగిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ తెలియకుండా కొన్ని మిస్టేక్స్ మీరు చెప్పారు, ఏదైతే ఇప్పుడు మిస్టేక్స్ చేశారో దాన్ని రెక్టిఫై చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎలా ఉంటాయి? మనకు థైరాయిడ్ పేషెంట్ బాగా లావ్ అయిపోయారు, 100 కేజీలు ఉన్నారు, లేకపోతే 140 కేజీలు ఉన్నారు, వాళ్ళకి థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉంటే ఆల్రెడీ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి బీపీ షుగర్ ఉంటాయి. ఇంకా ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ ప్రాబ్లం కానీ బల్క్ యూట్రస్ కానీ ఇవన్నీ దీనంతా మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ కలిసే ఉంటాయి ఎప్పుడు. ఇట్లాంటి పేషెంట్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండి 15-6కి వస్తే ఏం చేస్తామంటే ఫస్ట్ అసలు మనం ప్యాథాలజీ అర్థం చేసుకున్నాం. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉంది, థైరాయిడ్ గ్లాండ్ దాంట్లో T3, T4 అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, రైట్. ఈ T3, T4 అనే హార్మోన్స్ రిలీజ్ కావాల్సిన దానికంటే తక్కువైంది అనుకోండి, అంటే ఏంటి, దీన్ని హషిమోటోస్ హైపోథైరాయిడ్ అంటాం. సో మామూలుగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అవుతే మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చంపేయాలి. ఈ కండిషన్లో హషిమోటోస్ హైపోథైరాయిడ్ కండిషన్లో ఏమవుతుందంటే మన థైరాయిడ్ గ్లాండ్స్ ఏవైతే T3, T4 హార్మోన్ రిలీజ్ చేస్తాయో దాన్ని అటాక్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ చంపడం మొదలు పెట్టేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రీట్మెంట్కి వచ్చారు, లేదంటే అలోపతిక్ ట్రీట్మెంట్కి వెళ్ళారు, మీకు 50% థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తుంది, 50% చనిపోయింది. సో ఈ 50% కోసం ఏం చేస్తారు, ఈ 50% చనిపోయింది కాబట్టి హార్మోన్స్ తక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి బయట నుంచి మీరు ఎర్లీ మార్నింగ్ పొద్దున లేసి మెడిసిన్ వేసుకుంటారు, రైట్. ఏదైతే తక్కువ అయిపోయిందో హార్మోన్స్ బయట నుంచి తీసుకుంటారు. ఎప్పుడైతే మీరు బయట నుంచి తీసుకుంటారో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏమనుకుంటుంది, ఎట్లా నాకు బయట నుంచి వస్తున్నారు కదా, నేను ఇంకా ఈ 50% కూడా ఎందుకు పనిచేయడం అనేది ఓన్లీ 40% పనిచేస్తుంది. తర్వాత 30, తర్వాత 20, తర్వాత 10, తర్వాత 0, అట్లా కంప్లీట్గా అది మొత్తం చనిపోయి మీరు కంపల్సరీ బయట నుంచి హార్మోన్స్ పైన డిపెండ్ అయ్యేటట్లు చేసేదే అలోపతి అనమాట. ఇప్పుడు హోమియోపతి ఏం చేస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లంతో ఒక పేషెంట్ వస్తే ఆల్రెడీ కొంత పర్సెంట్ థైరాయిడ్ గ్లాండ్ చనిపోయి ఉంటుంది. హోమియోపతికి వస్తే ఏం చేస్తామంటే 50% చనిపోయింది అనుకోండి, మనం హోమియోపతిలో మెడిసిన్స్ ఇస్తాం. మనం ఏంటి 3T, 3-4 హార్మోన్స్ బయట నుంచి ఇవ్వము, మనము ఈ థైరాయిడ్ గ్లాండ్ని ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ చనిపోయిందో దాన్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేసి 50% చనిపోయింది అనుకోండి, మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా కొన్ని రోజులకి 60% బతుకుతుంది, తర్వాత 70% బతుకుతుంది, 80% బతుకుతుంది, మొత్తం రికవర్ అయ్యి ముందు థైరాయిడ్ గ్లాండ్ చనిపోకముందు ఎలా ఉన్నిందో ఇప్పుడు అలానే ఉంది. న్యాచురల్గా హార్మోన్స్ మీకు వచ్చి ఏదైతే బయట నుంచి మీరు మెడిసిన్ తీసుకుంటారో అవన్నీ వదిలేసేటట్లు చేయడమే ఈ Fit in 6 ప్రోగ్రాంలో అనమాట. ఇప్పుడు Fit in 6 అనేది మనం 3 monthsగా చెప్తున్నాం కదా, ఈ 3 months తర్వాత కూడా మీరు వాళ్ళకి మెయింటెనెన్స్ అట్లాంటిది ఏమైనా గైడెన్స్ ఉంటుందా? డెఫినెట్గా అండి. మనకు Fit in 6లో 2 పార్ట్స్ ఉంటాయి. మనం వెయిట్ లాస్ జర్నీని ఎప్పుడు 2 ఫేజెస్లో తీసుకుంటాం అనమాట. ఒకటి వెయిట్ లాస్ ఫేజ్, ఒకటి వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది. సో మనం వెయిట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు వెయిట్ లాస్ అనేది ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ వెయిట్ మెయింటెనెన్స్. మనం ఈ Fit in 6 ద్వారా ఎలా ట్రైనింగ్ ఇస్తామంటే ఈ Fit in 6 నుంచి బయటకు వస్తే ఇంకా జీవితాంతం వెయిట్ పెరగరనమాట. సో వాళ్ళ మెయింటైన్ చేసుకునేటట్లు
వెయిట్ తగ్గడమే కాకుండా జీవితాంతం వెయిట్ మెయింటైన్ చేసుకునేటట్లు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. సో మనకు ఫిట్ ఇన్ 6లో 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి వెయిట్ లాస్ ఫేజ్, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్. మనము ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా అంతే. థైరాయిడ్ ప్రాబ్లం అనేది మనకు వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్లో, లేకపోతే సివియర్ ప్రాబ్లం అయితే ఇంకొన్ని రోజులు ఎక్స్ట్రా కూడా మెడిసిన్ వాడాల్సి వస్తుంది థైరాయిడ్కి. వచ్చిన వెంటనే వచ్చారు ట్రీట్మెంట్ కంటే వెంటనే తగ్గిపోతుంది, 3 months సరిపోతుంది మనకు. దీర్ఘకాలికంగా ఉంది, ఒక 10 years నుంచి 15 years 20 years నుంచి వీళ్ళు కొన్ని రోజులు థైరాయిడ్కి ఎక్కువ రోజులు వాడాల్సి వస్తుంది అనమాట. ఫిట్ ఇన్ 6 తర్వాత కూడా థైరాయిడ్కి వీళ్ళు రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది కొన్ని రోజులు, కంప్లీట్గా తగ్గేంత వరకు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటంటే వితిన్ 6 months 3 to 4 months బాగా వెయిట్ లాస్ అవుతుంది. మిగిలిన 2 to 3 months మనం ఏం చేస్తామంటే వెయిట్ మెయింటెనెన్స్ కూడా ట్రైనింగ్, దానికి తగ్గ ఏమేమి తినాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, అదేవిధంగా ఎలా నిద్రపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అప్పుడు చేయాల్సిన ఎక్సర్సైజెస్ వేరే, వెయిట్ మెయింటెనెన్స్లో చేయాల్సిన ఎక్సర్సైజెస్ వేరే. వెయిట్ లాస్ అప్పుడు తినాల్సిన ఫుడ్ వేరే, వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు తినాల్సిన ఫుడ్ వేరే. వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు మనకు చాలా లిబరల్గా తినచ్చు అనమాట. అది ఎలా తినాలి, తర్వాత నిద్ర కూడా అంతే. వెయిట్ లాస్ అప్పుడు వేరే విధంగా నిద్రపోవాలి, వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు డిఫరెంట్గా నిద్రపోవాలి. లైఫ్లో స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు డిఫరెంట్గా మెయింటైన్ చేయాలి దాన్ని. వెయిట్ లాస్ అప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు, రైట్? సో అలా ప్రతి ఒక్కటి మనము 6 elements అంటాం అనమాట. ఒకటి డైట్, స్లీప్, ఎక్సర్సైజ్, లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండడం, అడిక్షన్స్, ఇవన్నిటికీ దూరంగా ఉండి 6th element వచ్చి హోమియోపతి ట్రీట్మెంట్ అనమాట. ఈ 6 elementsని మనం యూజ్ చేసి వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్లో, వెయిట్ లాస్ ఫేజ్లో డిఫరెంట్గా యూజ్ చేసి వీటిని తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఒబేసే ఉంటారు కాబట్టి ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇప్పుడు 80:20 అని చెప్తున్నారు కదా, వాట్ వి ఈట్ వీఆర్ అని చెప్పేసి. సో ఈ 80% ఏం తినాలి, ఆ 20% ఎక్సర్సైజ్ ఏమైనా సజెస్ట్ చేస్తారు? డెఫినెట్గా అండి. మనము థైరాయిడ్లో ఏ ప్రాబ్లం అన్నా తీసుకోండి. మనము ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క ప్రాబ్లం అనుకోండి. ఒకటి బీపీ, ఒకటి షుగరు, ఒకటి థైరాయిడ్, ఒకటి పీసీఓడి, బల్క్ యూట్రస్, ఇదంతా బిల్డింగ్ అనుకోండి. ఆ బిల్డింగ్కి బేస్ వచ్చి ఒబేసిటీ. ఒబేసిటీ ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఒబేసిటీ పైన బిల్డ్ అయిన ప్రాబ్లమ్సే ఇవన్నీ. ఫీమేల్స్లో అడినోమయోసిస్ తీసుకోండి, ఎండోమెట్రియోసిస్ తీసుకోండి, బల్క్ యూట్రస్ తీసుకోండి, ఫైబ్రాయిడ్స్ తీసుకోండి, పీసీఓఎస్, ఏవన్నా తీసుకోండి, మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి దానికి బేస్ వచ్చి ఒబేసిటీ. ఈ ఒబేసిటీ రావడం వల్లనే ఇవన్నిటికీ ఒక బిల్డింగ్ లాగా ఏర్పడతాయి అన్నమాట. సో అంత ఇంపార్టెంట్. ఈ ఒబేసిటీకి బేస్ వచ్చి, ఈ ఒబేసిటీ ఎందుకు వచ్చింది అని మనం చూసుకుంటే 95% డైట్. మనము ఒబేసిటీ 90:20 కాదు, 95% ఫుడ్. మనము ఒబేసిటీ కాకుండా జనరల్గా అన్హెల్దీగా ఉన్నారంటే వాళ్ళకి 80% ఫుడ్, 20% వేరే పనులన్నీ. బట్ ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే 95% ఫుడ్డే, ఇంకా మిగిలినవన్నీ కలిపి ఎక్సర్సైజ్ చేయకపోవడము, లైఫ్లో స్ట్రెస్ ఉండడము, సరిగా నిద్రపోకపోవడం, ఇవంతా ఒబేసిటీకి జస్ట్ 5% కాంట్రిబ్యూషన్. అంటే 95% ఆఫ్ ది ఒబేసిటీ ఈజ్ డ్యూ టు ఫుడ్. ఫుడ్ని కనుక కంట్రోల్ చేస్తే సైంటిఫిక్గా, సో మనకు ఒబేసిటీ అనేది అదంతకదే తగ్గిపోతుంది. సో ఈ ఫుడ్ని కంట్రోల్ చేసి ఈరోజు రేపు నేను వెయిట్ తగ్గేంత వరకు ఫుడ్ తింటాను, కంట్రోల్ చేస్తాను, ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్టు తింటానని కాకుండా ఫస్ట్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ మీరు వెయిట్ లాస్ కావాలి తప్పితే, చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు అన్హెల్దీగా ఉన్నాను, నేను వెయిట్ లాస్ అయిపోతే హెల్దీగా అయిపోతాను అనుకుంటారు. దట్ ఈజ్ అట్లా ఉండకూడదు మైండ్ సెట్. మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఫస్ట్ నేను హెల్దీగా మారాలి, హెల్దీ ఫుడ్ తినాలి, హెల్దీగా నిద్రపోవాలి, హెల్దీగా ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి, అడిక్షన్స్కి దూరంగా ఉండాలి అని అనుకుంటే, ఇవన్నీ సెట్ చేసుకుంటే యాజ్ ఎ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్, బై ప్రోడక్ట్ ఆఫ్ దిస్ వెయిట్ లాస్ అనేది వస్తుంది అనమాట. అంతే తప్పితే ఫస్ట్ నేను వెయిట్ లాస్ అయిపోవాలి తర్వాత నేను మెయింటైన్ చేసుకుంటాననే మెంటాలిటీ ఉండకూడదు అనమాట. అండ్ చాలా మంది కూడా ఒక గోల్ పెట్టేసుకుని ఒక 10 kgs తగ్గిన తర్వాత ఇంక వదిలేస్తారు. బట్ వాళ్ళు ఒక 1 year తర్వాత మళ్ళీ ఉన్నదాంట్లో డబుల్ అయిపోతుంటారు కదా. వాట్ ఈస్ దిస్? ఈ థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా ఇలా జరుగుతుందా? డెఫినెట్గా అండి. సో వెయిట్ లాస్ని కన్నా సైంటిఫిక్గా చేయకపోతే, అంటే ఒక మంచి డాక్టర్ చేతిలో పడకుండా మనము చాలామంది మార్కెట్లో చూస్తున్నాం.
వెయిట్ లాస్ కోచెస్ ఎక్కువైపోయారు. అంటే వీళ్ళకి అనాటమీ తెలియదు, ఫిజియాలజీ తెలియదు, బేసిక్ అసలు మెడిసిన్ కొంతమంది అయితే అది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ డాక్టర్స్ కూడా తెలియదు అనమాట. టిప్స్ అయితే చెప్తూ ఉంటారు. రైట్. బయోలో చూస్తే ఇన్ఫ్లుయెన్సర్ సంథింగ్ ఏదో ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందని అసలు నిజంగా వీళ్ళు డాక్టర్ ఏమో అంత బాగా చెప్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ల కంటే బాగా చెప్తారు వాళ్ళు. చెప్తున్నారు అందుకే కదా. వాళ్ళు అంత ఫేమస్ అనమాట. ఆ సో చెప్పేది ఒక ఆయన ఏదో ఎంబీఏ చేశాడంట, వెయిట్ లాస్ కోచ్ అయిపోయాడు. ఒక ఆమె బ్యూటీ పార్లర్ పెట్టుకునింది, ఆమె వెయిట్ లాస్ కోచ్ అయిపోయింది. ఇంకొక ఆయన ఇంకా అసలు ఏమీ చదవలేదు, ఆయన ఒక వెయిట్ లాస్ కోచ్. సో మనకు ఇంటర్నెట్ కానీ ఓపెన్ చేస్తే వెయిట్ లాస్ గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే కనీసం ఆ హ్యూమన్ బాడీ స్ట్రక్చర్, అనాటమీ, హ్యూమన్ బాడీ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, ఫిజియా, ఇవన్నీ మెడికల్ కాలేజెస్లో చెప్తారనమాట. అదేవిధంగా మెడిసిన్, సర్జరీ, ఏమీ హిస్టాలజీ, బేసిక్ బయోకెమిస్ట్రీ ఏమీ తెలియకుండా వీళ్ళు వెయిట్ లాస్ కోచెస్ కావడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు వెయిట్ లాస్ కావాలా, ఒకటే ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఖర్చు పెట్టే దానికంటే తినడం తక్కువ ఉందనుకో వెయిట్ లాస్ అవుతాయి, ఖర్చు పెట్టేదానికంటే తినడం ఎక్కువ ఉందనుకో వెయిట్ గెయిన్ అవుతావు. సో నువ్వు ఫుడ్ తగ్గించు, ఇది ఒక్కటే ఫార్ములా తెలుసు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు అయినా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే రేపటి నుంచి ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఏం చెప్తారు, పొద్దున్న తిను, మధ్యాహ్నం తిను, రాత్రి తిను. ఇన్ని రోజులు వాడు బతికింది ఎట్లా, వాడు పొద్దున్న తిన్నాడు, మధ్యాహ్నం తిన్నాడు, సాయంత్రం తిన్నాడు, రాత్రి తిన్నాడు, మిడ్ నైట్ బిర్యానీలు తిన్నాడు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు తిన్నాడు, మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింక్లు. అంటే 24 hours తినేవాడిని తెచ్చి నువ్వు రేపటి నుంచి ఇవన్నీ తగ్గించే అంటే ఒక రోజు చేస్తాడు, 10 రోజులు పోనీ 3 నెలలు చేస్తాడు, ఆ తర్వాత చేయలేడు, బాడీ ఒప్పుకోదనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన బాడీలో ఫ్యాట్ ఉంది, ఒక 100 kgs ఉన్నాడు అనుకోండి, వాడి బాడీలో ఫుల్గా ఫ్యాట్ ఉంది. ఫ్యాట్ అంటే ఏంటి, రిజర్వ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఫస్ట్ వాడు యూజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అంతే తప్పితే ఆ ఎనర్జీని యూజ్ చేసుకోకుండా బాడీ యూజ్ చేసుకోవడానికి రెడీగా లేకుండా ఉంటే అక్కడి నుంచి ఎనర్జీ అందదు. మీరు రేపటి నుంచి వాడికి ఫుడ్ పెట్టకుండా మానేసినారు, బయట నుంచి అందదు. సో వాడి బాడీలో ఉన్నది యూజ్ చేసుకోలేడు, బయట నుంచి మీరు ఇవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే బాగా హెడేక్ రావడము, గిడ్డినెస్ రావడము, షివరింగ్స్ రావడము, బీపీ కంట్రోల్లో పోవడం, షుగర్ అన్కంట్రోల్ అయిపోకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవడం, ఇవి జరుగుతాయి అన్నమాట. అట్లా కాదు, సైంటిఫిక్గా కానీ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారనమాట. దాన్ని తగ్గించి మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని మీ బాడీకి తినడం నేర్పించిన తర్వాత బయట నుంచి క్యాలరీస్ కట్ చేయాలి. ఇదంతా ఎలా చేయాలంటే ఒక ఫేజెస్ వైజ్ సైంటిఫిక్గా చేయాలన్నమాట. అలా చేస్తేనే ఏ ప్రాబ్లం లేకుండా వెయిట్ తగ్గి జీవితాంతం అదే వెయిట్తో మెయింటైన్ అవుతారు. తప్పితే నాకు ఒక ఫార్ములా తెలుసు, ఖర్చు పెట్టడం కంటే తినడం తక్కువ ఉంటే అట్లా చేస్తే ఏమవుతుందంటే ఒక రోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు, 3వ రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేసేసి మీ పైనే మొత్తము ఇంటర్నెట్లోనే తప్పుడు ప్రచారం చేసి వెళ్ళిపోతాడు అన్నమాట. సో అలా ఎప్పుడు చేయకూడదు. అలాంటి వాళ్ళ దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళకపోవడం కూడా మంచిది అనమాట. ఓకే. సో మీ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు క్రానికల్ అంటే ఎప్పటి నుంచో ఉంది, 30 years నుంచి ఉంది, అవి ట్రై చేశారు, ఎప్పుడు ఈ కోర్స్కి ఎలిజిబుల్ అయినా అంటే రీసెంట్ టైమ్స్లో థైరాయిడ్ వచ్చిన వాళ్ళని మీరు క్యూర్ చేస్తారా? అందరికీ మీరు మెడిసిన్ కానీ లేకపోతే సజెషన్స్ కానీ ఇవ్వగలుగుతారు? డెఫినెట్ అండి. థైరాయిడ్ ఏ స్టేజ్లో ఉన్నా డిటెక్ట్ అయ్యి 2-3 నెలలైనా లేకపోతే 20-30 years నుంచి థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా అందరినీ మనము ఫిట్ ఇన్ 6లో హ్యాండిల్ చేయొచ్చు. సో నేను ఇందాక చెప్పినట్టు వీటికి అన్నిటికీ బేసే ఒబేసిటీ, రైట్? మీకు థైరాయిడ్ వచ్చినా, బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, బల్క్ యూట్రస్ వచ్చినా, ఫైబ్రాయిడ్స్ వచ్చినా, వెయిట్ కంట్రోల్, పీసీఓడీస్ వచ్చినా, ఇవన్నీ ఏంటంటే ఈ వెయిట్ ఉండడం వల్లనే వచ్చాయి. సో మనం ఈ వెయిట్ అనే దాన్ని కనుక ఫిక్స్ చేస్తే అన్నీ తగ్గిపోతాయి. షుగర్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది, థైరాయిడ్ తగ్గిపోతాయి, అన్నీ నార్మల్ అయిపోయి మెడిసిన్స్ అన్నిటి నుంచి బయటికి రావచ్చండి. ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిందంటే డైట్. సో మనకు 3 phases ఉంటాయన్నమాట. వెయిట్ లాస్ ఫేజ్, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్. వెయిట్ లాస్లో మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అంటాము, ఒకటి క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం. మనం ఫస్ట్ పేషెంట్ వస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేస్తామంటే మీ బాడీ ఫ్యాట్ని మీరు యూజ్ చేసుకున్నట్లు చేయడం అనేది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత క్యాలరీస్ కట్ చేయాలి. అది చెయ్యకుండా నువ్వు క్యాలరీస్ కట్ చేస్తే ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎప్పుడైతే సిస్టమేటిక్గా ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి, ఇంకో ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి స్మూత్గా తీసుకొని వెళ్ళిపోతామో జర్నీ అనేది సైంటిఫిక్గా ఉంటుంది. ఎప్పుడైతే
నేను చాలామందికి చెప్తాను, పేషెంట్స్ వచ్చిన వెంటనే ఏం చెప్తారంటే, సార్ నాకు విల్ పవర్ లేదు సార్, నాకు విల్ పవర్ తక్కువ, నేను చేయలేను అంట. నువ్వు వెయిట్ తగ్గాలంటే కావాల్సింది విల్ పవర్ కాదు, సైన్స్. నువ్వు గన సైన్స్ని అర్థం చేసుకొని సిస్టమేటిక్గా చేస్తే విల్ పవర్ అనేదే లేదు. ఫైనల్గా పేషెంట్స్ ఏం చెప్తారంటే, సార్ మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత వెయిట్ పెరగడం కంటే వెయిట్ లాస్ అవ్వడం ఈజీ సార్, వెయిట్ పెరగడమే కష్టం సార్. నేను వెయిట్ పెరగాలంటే పొద్దున తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి, రాత్రి తినాలి, మిడ్ నైట్ తినాలి, మధ్య మధ్యలో టీలు కాఫీలు బర్గర్, ఇంత కష్టపడితే నేను వెయిట్ లాస్ అవుతాను సార్. కాకపోతే మీ దగ్గరకు వస్తే వెయిట్ పెరగడం కంటే వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే మనం ఎప్పుడైతే సైంటిఫిక్గా చేస్తారో పేషెంట్స్కి ఈ పని కూడా, తినే పని కూడా ఉండదు. సో వాళ్ళ ఫుల్ ఎనర్జీని వాళ్ళు ఏమనుకుంటారో జీవితంలో, సో ఏదైనా ఒక కంపెనీ పెట్టారు, లేకపోతే ఒక జాబ్లో జాయిన్ అయ్యారు, లేదంటే ఒక గోల్ ఉంది, వీళ్ళ ఎనర్జీ అంతా గోల్ పైన ఉంటుంది తప్పితే 24 గంటలు తిండి పైన ఉండదు. రైట్. ఇప్పుడు నేను ఒక కాలేజ్కి వెళ్ళాను అనమాట. కాలేజ్కి వెళ్తే అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. మా కాలేజ్ టైంకి ఇప్పటికి నేను గమనించింది ఏంటంటే, మేము కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున టిఫిన్ చేసి కాలేజీకి పోతే మధ్యాహ్నం మళ్ళీ భోజనం ముందు కూర్చునేంత వరకు భోజనం గురించి ఆలోచనే ఉండేది కాదు. పొద్దున్న తిన్నాం అయిపోయింది, మధ్యాహ్నం ఇంకా రూము పోయి తింటే భోజనం తిని మళ్ళీ వచ్చారు, మళ్ళీ రాత్రి వరకు భోజనం పైన ధ్యాస ఉండేది కాదు. జనరల్గా అలానే ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ ఎట్లా తయారైందంటే, పొద్దున లేచిన వెంటనే వాడికి ఏమేమి తినాలి అని ఆలోచిస్తానే తింటాడు, తిని మళ్ళీ క్లాస్కి వస్తాడు, క్లాస్కి వస్తానే మధ్యాహ్నం వరకు ఇదే డిస్కషన్, మధ్యాహ్నం ఏం తినాలి, ఎక్కడ తినాలి, మధ్యలో బ్రేక్లో ఏం తినాలి. ఎంత తయారైపోయినారంటే జనాలు, ఫుడ్ తప్ప ప్రపంచంలో ఇంక ఏది లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో వీళ్ళకి అసలు కెరియర్ పైన కాన్సన్ట్రేషన్, జెన్జీ గురించే చెప్తున్నాను ఎక్కువ. కెరియర్ పైన కాన్సన్ట్రేషన్ లేదు, భయం లేదు, భక్తి లేదు. ఒక సర్వేలో లాస్ట్ టైం రంగనాథం సార్ కూడా చెప్పారు, 85 to 90% ఆఫ్ జెన్జీ కిడ్స్ అనేవాళ్ళు రిలాక్స్డ్గా బతుకుదాం, పరిగెత్తి డబ్బులు సంపాదించక్కర్లేదు, నాకు 50,000 వస్తే నేను అందులో ఎలా అడ్జస్ట్ అయ్యి నేను హ్యాపీగా ఎలా ఉండాలో చూసుకుంటాను, కానీ నేను రిస్క్ తీసుకోను, ఆ మైండ్ సెట్కి వచ్చేసారంట. అది కూడా కరెక్టే అండి. ఎందుకంటే మన ఫ్యూచర్లో ఏఐ వస్తుంది. ఏఐ వస్తే ఒక్కొక్కడికి 3-4 ఏఐ అసిస్టెంట్లు ఉంటారు. నేను ఇట్లా కూర్చుంటే నాకు ఒక రోబో వాటర్ తెచ్చిస్తుంది, ఒక రోబో ఫుడ్ తెచ్చిస్తుంది. నేను ఏదన్నా స్కూల్కి పోవాలి, కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ కరెంటు బిల్ ఫ్రీ ఇస్తుంది. అన్నీ ఫ్రీగా వచ్చినప్పుడు పని లేకుండా ఎట్లా బతకాలి అనేది కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ జెన్జీ ఏం చేస్తున్నారంటే అటువంటి లైఫ్కి సో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంత టైం పట్టచ్చు యాజ్ పర్ యువర్ గెస్ అలాంటి లైఫ్ స్టైల్ రావడానికి? సో యూఎస్లో అయితే 2030కి అంతా అలా వస్తుంది. ఇండియాలో అంటే ఇంకొక 10-15 ఇయర్స్ వేసుకోండి. సో ఇంకో 15 ఇయర్స్లో మనిషికి పనే ఉండదు అనమాట. సో ఏం కావాలంటే ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడికల్ మొత్తం ఫ్రీ, అన్నీ రోబోలే. సో ఇప్పుడంటే ఒక సర్జన్, ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ తయారు కావాలి అంటే ఒక 20 ఏళ్ళో 30 ఏళ్ళో పడుతుంది. రైట్. ఆ 30 ఏళ్ళ సర్జన్, ఒక్క సర్జన్ ఎన్ని సర్జరీలు చేయగలుగుతాడు? ఒక 1000-2000 సర్జరీలు చేయగలుగుతాడు లైఫ్ టైంలో. అట్లాంటి సర్జన్ ఇంకోటిని తయారు చేయాలి అంటే ఏఐ వచ్చిన తర్వాత జస్ట్ 5 minutes 10 minutes పని. ఒక సర్జన్ కాదు, కొన్ని 100,000-1,00,000 మంది సర్జన్లను తయారు చేయొచ్చు, అంత ఎక్స్పీరియన్స్. సేమ్ ఆ కోడ్ ఏదైతే ఉందో కాపీ చేయడమే, కాపీ పేస్ట్. మనం ఎట్లా ఫైల్స్ని కాపీ పేస్ట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలంలో ఒక బుక్ రాయాలంటే, ఒక బుక్ని డూప్లికేట్ చేయాలంటే ఒక బుక్ రాస్తారు, మళ్ళీ ఇంకోటి కూర్చొని ఆ బుక్ని ఫస్ట్ నుంచి రాసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటి, మనం రైట్ క్లిక్ కొట్టి కాపీ పేస్ట్ కొడితే ఇంకో బుక్ ఎట్లా తయారైపోతుందో సర్జన్లు కూడా అట్లా తయారవుతారు. సో ఫ్యూచర్లో ఏంటంటే అన్నీ ఫ్రీ అయిపోతాయి. సో ఆ పని అనేది ఆప్షనల్, ఇష్టం ఉంటే పని చేస్తాడు, లేదంటే లేదంటే అన్నీ వీడి దగ్గరికే వచ్చేస్తాయి. ఫుడ్, బెడ్, గుడ్ ఏవి కావాలంటే అన్నీ వచ్చేస్తాయి. సో జెన్జీ అనేవాళ్ళు దానికి ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ. సో ఈ Fit in 6 ప్రోగ్రామ్ ద్వారా ఇఫ్ థైరాయిడ్ వర్సెస్ వెయిట్ లాస్, థైరాయిడ్ కమ్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు మీ సైడ్ నుంచి వాళ్ళకి ఎంతవరకు థైరాయిడ్ రివర్స్ చేయగలుగుతారు, వెయిట్ లాస్ చేయగలుగుతారు, అండ్ కోర్స్ అనేది ఎన్ని రోజులు చేయాల్సి వస్తుంది, అండ్ జాయిన్ అయితే ఎలా జాయిన్ అవ్వాలి, మేము ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ డీటెయిల్స్? చాలామంది అడిగే క్వశ్చన్ అండి, ఏమడుగుతారంటే నేను వెయిట్ లాస్ అవుతానా లేదా, రైట్, నాకు థైరాయిడ్ ఉంది, రివర్స్ అవుతుందా లేదా.
నిజంగా అంటూ ఉంటారు థైరాయిడ్ ఒకసారి వస్తే లైఫ్ టైం టాబ్లెట్ వేసుకోవాలి కదా, తప్ప దానికి క్యూర్ లేదని, నిజమేనా? రైట్. తగ్గుతుండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది పేషెంట్స్ వచ్చారనుకోండి ఒబేసిటీ విత్ థైరాయిడ్, ఆల్మోస్ట్ 99% మందికి రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే ఈ థైరాయిడ్ కానీ ఈ ఒబేసిటీ కానీ వీళ్ళు చేసుకున్న తప్పుల వల్లనే వచ్చింది. సో బట్ కొంతమంది 100లో ఒకరో ఇద్దరు అన్ఫార్చునేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి జెనెటికల్గానే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయన్నమాట. బట్ డెఫినెట్గా 100లో 98 నుంచి 99 మందికి వాళ్ళు చేసుకోవడం వల్లనే, మెయిన్గా ఫుడ్ సరిగా తినకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, లైఫ్లో స్ట్రెస్ ఉండడం, అలవాట్లు ఉండడం వల్లనే వచ్చాయి. ఎప్పుడైతే వీటిని కరెక్ట్ చేస్తామో డెఫినెట్గా ఆల్మోస్ట్ 100లో 99%లో కంప్లీట్గా థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ అన్నీ నార్మల్ అయిపోయి మెడిసిన్స్ అన్నీ తీసి డస్ట్బిన్లో వేసి హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి 100లో 99 మందికి ఆస్కారం ఉంటుందండి. ఓకే ఓకే. సో ఎన్ని మంత్స్ ఉంటుంది ఫిట్-ఇన్ 6 ప్రోగ్రామ్? సో ఆన్ అన్ యావరేజ్ మీరు కన్నా స్ట్రిక్ట్గా చేస్తే 3 మంత్స్లో మీకు కావాల్సిన వెయిట్ వస్తారు. లేదు నేను కొంచెం అప్పుడప్పుడు తప్పుతున్నాను అంటే 4 to 5 months, మ్యాక్సిమం 6 months. చాలా రేర్గా 6 months లోపల అన్ని ఫేజెస్, ఇన్సులిన్ రివర్సల్ ఫేజ్, అదేవిధంగా క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్, ఈ 3 ఫేజ్లు మనం 3 to 6 monthsలో, బాగా చేస్తే 3 months, లేదు నేను కొంచెం లేజీగా ఉన్నాను అంటే 4 to 5 monthsలో మంచి రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. సో ఎవరైనా కానీ థైరాయిడ్ ఇష్యూతో ఏంటి 2 years 3 years కాదు, లాంగ్ టైం నుంచి ఒక 30 years 20 years 15 years 10 years నుంచి ఈ థైరాయిడ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఫిట్-ఇన్ 6 ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి దాని నుంచి బయటపడడానికి, మీ వెయిట్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు కనుక థైరాయిడ్తో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్తో మీ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి చెక్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.